అర్ రహ్మాను అల్ అర్షిత్తవా, భూమి ఆకాశాల సృష్టికర్తన దైవం ఆయన సప్త ఆకాశాల పైన హర్షని సింహాసనం ఉన్నాడు. ఆయన జ్ఞానం సర్వము వ్యాపించి ఉంది. ఈ సృష్టి మొత్తం కూడా వ్యాపించి ఉందన్న విషయాన్ని పురాణ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎలా వ్యాపించిందంటే ఇప్పుడు చూడు, ఇందాక మనం చెప్పుకుందాం, సర్వతోక్షి, ఆయన సర్వము చూస్తున్నాడు. ఇన్నహు అలీమున్ బిజాతు సుదూర్, మనిషి యొక్క హృదయంలో ఉండే రహస్యాలు సైతం ఆయన ఎరుగును. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అమావాస్య రోజున నల్లరాతి కొండ పైన నల్ల చీమ అడుగుల శబ్దాన్ని కూడా ఆయన వినగలడు అని చెప్పి చాలా స్పష్టంగా సోదర మహాశిల్లారు చెప్పడం జరిగింది. చూడండి, అమావాస్య రోజు అంటే మనం సరిగ్గా కళ్ళు కనబడవు. అదే నల్లరాతి కొండ అంటే అక్కడ కూడా మనకు కనబడదు. నల్ల చీమ అంటే అక్కడ కూడా మనకు కనబడదు. ఆ నల్ల చీమ అడుగుల శబ్దాన్ని కూడా ఆయన వినగలడు. అంత సూక్ష్మగ్రస్త సర్వజ్ఞాని అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇన్నహు అలీమున్ బిజాతు సుదూర్, మనిషి యొక్క హృదయంలో ఉండే రహస్యాలు సైతం ఆయన తెలుసు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఆ దైవం ఒక్కడే ఉన్నాడు, కానీ ఆ దైవం ఈ సృష్టికి అతీతంగా ఉన్నాడు. ఉదాహరణకి ఈ ఫోన్ తయారు చేసినాడు, ఫోన్ లోపల ఉన్నాడా, ఫోన్ బయట ఉన్నాడండి? ఫోన్ లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? బయటే ఉన్నాడు. అలాగే ఈ సర్వాన్ని తయారు చేసిన సృష్టికర్త సృష్టికి అతీతంగా ఉన్నాడు. అందుకనే అవ్యక్తం అనే పదం భగవద్గీతలో ఉపయోగించబడింది.